గైస్ వెల్కమ్ టు క్రిక్ చాడి వెంకటేష్. ఇండియా బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ ముగిసిపోయిన తర్వాత 6వ తారీఖు నుంచి అక్టోబర్ 6th నుంచి 3 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్ జరగబోతుంది. దాంట్లో లాస్ట్ మ్యాచ్ మన హైదరాబాద్లో కూడా జరుగుతుంది. మరి ఈ సిరీస్కి ఇవాళ రేపు టీంను కూడా ప్రకటిస్తారు. మన టీం ఎలా ఉంటుంది అనే దాని విషయంలో ఆల్రెడీ కొంతమంది టీంని చెప్తున్నారు. న్యూస్ 18 లాంటి వాళ్ళు అనౌన్స్ చేశారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఐఎమ్ గివింగ్ 18 నేమ్స్. ఈ 18 నేమ్స్ నుంచే దాన్ని సెలెక్ట్ అయ్యే 15-16 ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ టీంలో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ టెస్ట్ టీంలో ఆడుతున్న ప్లేయర్స్లో చాలామందికి ఈ టీంలో ఉండే అవకాశం ఉండదు. వాళ్ళందరూ రెస్ట్ ఇస్తారు. ఎందుకంటే తర్వాత న్యూజిలాండ్తో కూడా మనం 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సింది, ఫాలోడ్ బై 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ అగేన్స్ ఆస్ట్రేలియా. సో టెస్ట్ సిరీస్లో ఆడుతున్న ప్లేయర్స్లో చాలామంది ఇక్కడ ఉండే అవకాశం లేదు. ఎలాగో రోహిత్, విరాట్ అయితే రిటైర్ అయ్యారు T20 ఫార్మాట్ నుంచి. సో ఆ నేపథ్యంలో గింటే యశస్వి జైస్వాల్ ఉంటాడు, కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే అక్షర్ పటేల్ కూడా ఉంటాడు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్షర్ పటేల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. రెండు టెస్ట్ మ్యాచ్లో అతనికి అవకాశం రాలేదు కాబట్టి అక్షర్ అండ్ యశస్వి జైస్వాల్ బీయింగ్ అన్ యంగ్స్టర్, వీళ్ళిద్దరూ T20 సిరీస్లో ఆడే అవకాశం మనకి కనిపిస్తుంది. ఉండకపోవచ్చు, బట్ జనరల్. సో నేను కొన్ని నేమ్స్ అనుకుంటున్నాను, మీకు చెప్తాను. ఓపెనింగ్ స్లాట్ కోసం ఐ హ్యావ్ పిక్డ్ అప్ 3 నేమ్స్. దాంట్లో సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ ఉండొచ్చు, లేకపోతే అతను కూడా టెస్ట్ మ్యాచ్కే పరిమితం చేయొచ్చు. సో అభిషేక్ శర్మ అండ్ సాయి సుదర్శన్ అయితే ఖచ్చితంగా ఉంటారు అని అనుకుంటాను. అభిషేక్ శర్మ ఆల్రెడీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సాయి సుదర్శన్ ఐ థింక్ ఈ ప్లేడ్ ఓన్లీ 1 days ఫర్ ఇండియా. T20s ఆడలేదు, బట్ అతనుకున్న ఫామ్, అతనుకున్న ఆ క్యాలిబర్ దాని ప్రకారం అతను కూడా ఉంటాడు టీంలో అనుకుంటున్నాను. సో వాళ్ళిద్దరూ ఓపెనర్స్గా ఉండే అవకాశం ఉంది. యశస్వి ఆడితే యశస్వి, ముగ్గురులో ఇద్దరైనా ఉండొచ్చు, అది ముగ్గురైనా ఉండొచ్చు. సూర్యకుమార్ అఫ్ కోర్స్ విల్ బి లీడింగ్ ద టీమ్, క్యాప్టెన్ ఆఫ్ ది T20 టీమ్. అతను మిడిల్ ఆర్డర్లో చూద్దాం. సూర్యకుమార్తో పాటు హార్దిక్ పాండ్యా యాజ్ అన్ ఆల్రౌండర్, కోర్స్ హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రియాన్ పరాగ్, శివం దుబే వీళ్ళు ఉంటారు. తిలక్ వర్మ కూడా ఉండే అవకాశం ఉందని అనిపిస్తున్నారు. తిలక్ వర్మ మొన్న దులీప్ ట్రోఫీలో కూడా సెంచరీ చేశాడు. ఇంజరీ నుంచి కంబ్యాక్ అవుతున్నాడు. అంతకుముందు ఇండియన్ టీంలో ఉన్నాడు అతను. సో తిలక్ వర్మ అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది, ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో స్లాట్స్ కోసం చాలా పోటీ ఉంది. బట్ తిలక్ వర్మ మైట్ గెట్ ఇన్, చెప్పలేము ఉంటాడా లేదని మనం చెప్పలేం. కీపర్స్ విషయానికి వస్తే మనకి ఆల్రెడీ గత వారం రోజులుగా కొన్ని వార్తలు ఏమొస్తున్నాయంటే ఇషాన్ కిషన్ని కన్సిడర్ చేయట్లేదు. సంజు శాంసన్, అతను శ్రీలంకలో రీసెంట్గా జరిగిన సిరీస్లో ఫెయిల్ అయ్యాడు సంజు శాంసన్. ఐ థింక్ కపుల్ ఆఫ్ డక్స్, బట్ స్టిల్ సంజునే కంటిన్యూ చేస్తారు. శ్రీలంకలో ఈవెన్ ఓపెన్ ద బ్యాటింగ్. సో సంజు ఓపెన్ చేస్తాడా, మిడిల్ ఆర్డర్లో ఆడతాడు సంజు, బట్ సంజు ఉంటాడు. ఇషాన్ కిషన్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఇషాన్ కూడా ఒక సెంచరీ చేశాడు దులీప్ ట్రోఫీలో, సంజు కూడా సెంచరీ చేశాడు. బట్ సంజు సెంచరీతో పాటు 2 40s కూడా చేశాడు. ఈ వాస్ మోర్ కన్సిస్టెంట్. ఇషాన్ ఒక 100 చేశాడు, కానీ మిగతా ఇన్నింగ్స్లో పెద్దగా రన్స్ చేయలేదు. సో ఇషాన్ కిషన్ని కన్సిడర్ చేయట్లేదు. సంజు శాంసనే ఫస్ట్ చాయిస్గా ఉంటాడు. సంజు శాంసనే కీపింగ్ చేస్తాడు, అతనే వికెట్ కీపర్గా ఉంటాడని వార్తలు వచ్చినాయి. 2-3 సోర్సెస్ నుంచి వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో అందుకని సంజు కుడ్ బి ద కీపర్, ఫస్ట్ చాయిస్ కీపర్ ఫర్ ది T20 సిరీస్, నాట్ ఇషాన్ కిషన్. మరి సెకండ్ కీపర్గానే అతను ఉంటాడా, లేదు జితేష్ శర్మ ఉంటాడని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇషాన్ కిషన్ ఎందుకుని పక్కన పెడతారు? సెంచరీ చేశాడు దులీప్ ట్రోఫీలో. ఐ థింక్ ఈ ప్లేడ్ ఓన్లీ 2 matches. ఆ 2 matchesలో ఫస్ట్ మ్యాచ్ ఇంజరీ వల్ల ఆడలేదు, ఒక 2-3 innings ఫెయిల్ అయ్యాడు, బట్ స్కోర్డ్ 100. బట్ ఎందుకనో ఇషాన్ కిషన్ కంటే కూడా జితేష్ శర్మ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది దులీప్ ట్రోఫీ స్క్వాడ్. బట్ అంతకుముందు ఇండియా కొన్ని మ్యాచ్లు ఆడాడు జితేష్ శర్మ. సో జితేష్ని సెకండ్ కీపర్గా అనుకుంటున్నారు, నాట్ ఇషాన్ కిషన్. బహుశా ఇషాన్ కిషన్ ఏమన్నా 1 daysలో అతన్ని, అంటే ఇప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత సిచ్యుయేషన్ ఎలా ఉందంటే సర్టన్ ప్లేయర్స్ ఆర్ ఇయర్ మార్క్ ఫర్ సర్టన్ ఫార్మాట్స్ ఓన్లీ. సో అలా ఇషాన్ కిషన్ ఏమన్నా 1 daysకి మాత్రం కన్సిడర్ చేసి ఇక్కడ సంజు శాంసన్ని మాత్రమే T20s అనుకుంటున్నారేమో. సో అది మనకు వస్తున్న వార్త. చాలా 2-3 సోర్సెస్ నుంచి వచ్చిన వార్త ఏంటంటే ఇషాన్ కిషన్ ఉండకపోవచ్చు ఇన్ ది T20 సిరీస్ అగేన్స్ట్ బంగ్లాదేశ్ అని మనకి వార్తలు వస్తున్నాయి.
టీం కూడా 1 or 2 డేస్లో వస్తుంది. సో అది వికెట్ కీపర్ గురించి. సంజు అండ్ దితేష్ ఆర్ ద ఫ్రంట్ రన్నర్స్. స్పిన్నర్స్ విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్ యాజ్ ది ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ అతను ఉంటాడు. అక్షర్ పటేల్ అన్నట్టు అక్షర్ పటేల్ ఉండొచ్చు. ప్లస్ బిష్ణోయ్, ఆఫ్ కోర్స్ బిష్ణోయ్ ఇస్ రెగ్యులర్ ది ఇండియన్ టీమ్ లెగ్ స్పిన్నర్. సో వీళ్ళు ముగ్గురు స్పిన్ బౌలర్స్గా ఉండే అవకాశం. ముగ్గురు స్పిన్నర్స్ ఉంటారు అనుకున్నాను, అందుకంటే వెతుకుంటారు, ముగ్గురే ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ హర్షదీప్ సింగ్, ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, హర్షిత్ రాణా, ఖలీల్ వీళ్ళు ఉండొచ్చు. అన్షుల్ కాంబోజ్కి అవుట్ సైడ్ ఛాన్స్. అన్షుల్ కాంబోజ్ నేను చెప్పట్లేదు, నేను చెప్పిన 18 నేమ్స్లో అన్షుల్ కాంబోజ్ లేడు. హీ హాస్ గాట్ అన్ అవుట్ సైడ్ ఛాన్స్. బట్ హర్షదీప్, అవేష్ ఖాన్, ఖలీల్, హర్షిత్ రాణా వీళ్ళు ఈ నలుగురు ఫాస్ట్ బౌలర్స్గా ఉంటే అలాగే విత్ హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్. సో ఈ టీంతో మన వాళ్ళు వెళ్ళే అవకాశం 16 మంది చెప్పాను. యాక్చువల్లీ 15 మందిని సెలెక్ట్ చేస్తానని అనుకుంటున్నాను, చిన్న సిరీస్ కదా. ఆ 15 మందిలో నేను చెప్పిన దాంట్లో ఒక ముగ్గురు ఎంతో మిస్ అవుతారు, ఎక్స్ట్రా ప్లేయర్స్ అని వస్తారేమో. వీళ్ళు కాకుండా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉండే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. నితీష్ కుమార్ రెడ్డి పేరు నేను మిడిల్ ఆర్డర్లో పెట్టాలా లేకపోతే మీడియం పేసెస్ ఫాస్ట్ బౌలర్స్లో పెట్టాలి. మొత్తం మీద నితీష్ కూడా ఉండే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి కూడా టీంలో ఉంటాడు అని మనకు వార్తలు వస్తున్నాయి. న్యూస్ 18 వాళ్ళు ఇచ్చిన టీంలో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు ఆ టీంలో, వాళ్ళు ఇచ్చిన టీంలో. కానీ నేను టీం ఫైనల్ కాలేదు కాబట్టి నేను ఇది చెప్తున్నాను. సో ఐ థింక్ అది పరిస్థితి. సంజు శాంసన్ ప్రస్తుతానికి T20స్లో సంజు శాంసన్ మాత్రం ఇషాన్ కిషన్ని కన్సిడర్ చేయట్లేదని వార్తలు వస్తే మరి ఎంతవరకు నిజం మనకి. ఐ థింక్ డ్యూరింగ్ దిస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ వర్షం వల్ల నానా ఇబ్బంది పడుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగానే మనకి సెలెక్టర్స్ మైట్ అనౌన్స్ ది స్క్వాడ్ ఫర్ T20 series against Bangladesh, which is starting from 6th of October.